హలో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారు? నేనైతే చాలా బాగున్నానండి. అందరూ బాగుండాలి, అందరూ మనం ఉండాలి. ఈరోజు నేను చెప్పబోయే హెల్త్ రెసిపీ ఏంటంటే ఏ, స సబ్జా వాటర్ అండి. నేనైతే రోజు నా హెల్త్ ఇష్యూ ద్వారా నేనైతే సబ్జా గింజలు, దాంట్లో పటిక బెల్లము వేసుకొని అయితే తాగుతున్నానండి. హెల్త్కి చాలా మంచిదండి. కాకపోతే ఎందుకు పటిక బెల్లం వేసుకుంటున్నాను అంటే అవి రోజు ఆ వాటరు అట్లా అయినా తాగొచ్చు, ఎట్లా అయినా తాగొచ్చు, మన ఇష్టం అండి. నేనైతే ఇంకా దాంట్లో పటిక బెల్లం అయితే కలుపుకుంటున్నాను. పటిక బెల్లం లేదని ఇప్పుడు బెల్లం అయితే వేసాను. ఎలా ఉంటుందో టేస్ట్ చేద్దామని వేసాను. బాడీలో ఓవర్ హీట్ వల్ల కళ్ళు మంటలు అట్లా వస్తుంటే నేనైతే ఇంకా ఇలా అయితే ఎంచుకున్నాను. సబ్జా వాటర్ అయితే మామూలుగా తాగుతాను, నీళ్ళల్లో వేసుకొని. ఎక్కడికన్నా బయటకు వెళ్తున్నా నేను వాటర్ తీసుకొని వెళ్తానండి. ఎక్కడ వాటర్ అవుతూ ఉంటాయి కదా, ఎక్కువ దప్పుకు అవుతాయని నేను ఎట్లయితే తీసుకొని వెళ్తాను. ఇంకా అదే కంటిన్యూ చేస్తాను. ఇంక ఇంట్లో కూడా ఉన్నప్పుడు ఇంకా అట్లానే చేస్తున్నాను. నేనైతే ఆ సబ్జా వాటర్ అయితే తాగుతానండి. సబ్జా వాటర్ వల్ల బాడీలో హీట్ అనేది తగ్గుతూ ఉంటుంది. మనం ఎండకి వెళ్ళినా మన బాడీలో డిహైడ్రేషన్ ఎక్కువ అవుతూ ఉంటుంది కదా, దానికోసమని నేనైతే ఇదైతే ఎంచుకున్నాను. ఎవరైనా ఎక్కడికైనా బాటిల్తో తీసుకెళ్ళి తాగడం చాలా మంచిదండి. వచ్చేది ఎండాకాలం కదా, ఎండాకాలం కాకపోయినా ఇంట్లో ఉన్నా కూడా మనకి చలికాలం అనేది దప్పిక అవ్వదు కదా, కానీ మనం గంటకు ఒకసారి తాగుతూనే ఉండాలి. మనమైతే అలా తాగకపోవడం వల్ల ఈ హెల్త్ ఇష్యూస్ చాలా వస్తున్నాయి. ఇంకా నేనైతే ఇలా బెల్లం అయితే నల్లగొట్టుకొని బాటిల్లో వేసుకొని ఆ సబ్జా వాటర్ ఒక గంట ముందు నానబెట్టానంటే ఒక స్పూను 2 స్పూన్లు వేస్తాను. అవి చాలా అయినాయి. ఆ గిన్నె నిండా అయినాయండి. ఆ గిన్నెకి అడుగు ఎక్కడో ఉన్నాయి. అప్పుడు అవన్నీ ఉబ్బేటప్పటికి ఆ గిన్నె అయినాయండి. ఇంకా నేను అలా అయితే తీసుకుంటున్నాను. ఇంకా అట్లా తీసుకోవడం వల్ల మన బాడీ వేడి చేయకుండా చలవగా ఉంటుంది అలా తాగడం వల్ల. వాటరు బెల్లం కానీ పటిక బెల్లం కానీ అది మన ఇష్టం అండి. వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఇంకా నేనైతే మరీ చప్పగా ఉన్నాయిలే అని పటిక బెల్లమైనా మా ఒంటికి మంచిది, బెల్లమైనా మనకు ఐరన్ కదా, బాడీలో పనిచేసేదిలే అని నేనైతే రెండిట్లో ఏదో ఒకటి, ఏది ఉంటే అది వేసుకుంటానండి. ఇంకా నేను ఇలా అయితే వాటర్తో తాగుతున్నాను. ఆ వాటర్లో కొంచెం మనం ఇంకా ఒక గంటకు తాగుతాం మనం కదా, దాంట్లో బెల్లం అవన్నీ కలుపుకొని ఒక గిన్నెలో స్టోర్ చేసుకొని ఉదయం నుంచి సాయంత్రం వరకు మనం తీసుకోవచ్చు. ఏ ప్రాబ్లం ఉండదు. అలా ఫ్రిడ్జ్లో కూడా పెట్టకూడదు, మరి అవి చల్లగా ఉంటాయి కదా. ఆ వాటర్ తాగినా కూడా బాడీకి వేడి అనేది వచ్చింది. చల్లటి నీళ్ళు బాడీకి చాలా వేడిని చేస్తాయండి. మనకు తెలియకుండానే చాలా ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి వాటి వల్ల, ఫ్రిడ్జ్లో వాటర్ వల్ల. ఇంకా అందుకని నేను ఇలా అయితే ముందుగానే ఒక పెద్ద గిన్నె తీసుకొని దానిలో నేను స్టోర్ చేసి పెట్టుకున్నా. అవి నాకు ఉదయం నుంచి సాయంత్రం వరకు వస్తాయి. 5 లీటర్ల వరకు తాగాలని చెప్తారు కదా, 5 మన ఇష్టం, మనం ఎన్ని తాగలిగితే అన్ని తాగమని చెప్తున్నారు కదా. ఇంకా నేను ఇలా అయితే తీసుకున్నాను. ఇంకా నీళ్ళు అయిపోగానే మళ్ళీ అలానే చేసుకుంటాను. ఈసారి డైరెక్ట్గా ఇంకా వాటిలోనే వేసుకొని చేసుకుంటే చాలా మంచిది కదా, మీకైతే చూపించడం కోసం నేను ఇలా అయితే చేశాను. ఇంక ఇలా మొత్తం కలిపుకొని నేను ఇంకా నిమ్మకాయ పిండుకుంటే బాగుంటుందేమో అన్న ఐడియా వచ్చింది, కానీ నిమ్మకాయ నేనైతే పిండలేదు. నిమ్మకాయ పిండుదామని ఈసారి ట్రై చేద్దాం అనుకున్నా. నిమ్మకాయ కూడా ఒంటికి మంచిదే కదా. బీపీ షుగర్లు ఉన్నవాళ్ళు వాళ్ళు వేసుకున్నా వేసుకోకపోయినా పర్లేదండి, అది మీ ఇష్టము. నేనైతే నాకు బీపీ షుగర్లు ఏం లేవు కాబట్టి నేనైతే బెల్లం కానీ పట్టీ బెల్లం కానీ వాడుతున్నాను. షుగర్ ఉన్న వాళ్ళకైనా బెల్లమైనా ఏం కాదంటున్నారు కదా, పట్టీ బెల్లమైనా ఏం అనిపించదేమో అని నేను అనుకుంటున్నాను. ఇంకా అది అయిపోయిన తర్వాత నేను నా జుట్టు ఈ మధ్య నేను అసలు పట్టించుకోపోయేటప్పటికి మొత్తం ఊడిపోయిందండి. అసలు నా జడ ఊడిపోయేటప్పటికి నేనైతే ఎప్పుడూ ఒక ఆయిల్ రాసుకుంటాను. ఆయిల్ ఏంటంటే కియోకార్పిన్ అండి. అది కియోకార్పిన్, ఆముదం, కొబ్బరి నూనె. ఇది 100 గ్రాములు అయితే 3 సంపాళ్ళలో తీసుకోవాలి. 3 సంపాళ్ళలో తీసుకున్నాక ఇంకా అదంతా ఆయిల్ అంతా కలుపుకోవాలి. ఇప్పుడు ఆ కియోకార్పిన్ వేయడం అయిపోయిన తర్వాత ఆముదం అండి. దాంట్లో ఇప్పుడు పిల్లలకి అసలు ఆముదమే పట్టలేదు. ఇప్పుడు పుట్టిన పిల్లలకి వాళ్ళకి ఇదివరకు అయితే ఆముదం వాడేవాళ్ళు, ఇప్పుడు అసలు ఆముదం బదులు కొబ్బరి నూనె వాడుతున్నారు. చిన్నపిల్లలకు కూడా రాయట్లేదు, కానీ ఆముదం చాలా చలవ చేసిద్ది అంటారు కదా. నేనైతే ఆముదం వాడతానండి. ఈ మధ్య మళ్ళీ ఈ మధ్య బాగా కొబ్బరి నూనె అలవాటై మళ్ళీ ఇది రాయడం మర్చిపోయాను. అందువల్ల నా జుట్టు ఈ ఫోన్ ఎక్కువ చూడటం, యూట్యూబ్లో వీడియోస్ పెట్టడం వల్ల కూడా నా జుట్టు బాగా పదే పదే ఆ ఫోన్కి ఎడిట్ అవ్వటం వల్ల కూడా నా జుట్టు అంతా ఊడిపోయింది. నాకు తెలియకుండానే ఊడిపోయింది. అసలు నేను జుట్టు చాలా కేర్ తీసుకుంటాను, అలాంటిది యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాక నా జుట్టు మీద కేరే లేదు. ఇంకా అట్లా అయితే జరిగింది. అట్లా ఊడిపోవడం నాకు అసలు నాకు జుట్టు ఎంత ఊడుతుందంటే అంత ఊడుతుంది. ఎందుకు ఊడుతుందంటే నా బాడీలో హీట్ ఎక్కువ అవడం వల్ల,
ఈ పదే పదే ఈ ఫోన్ చూడడం వల్ల నాకు కళ్ళు మంటలు ఎక్కువగా వచ్చినాయి. నేనైతే మా ఊర్లో క్యాంప్ అయితే పెడితే కూడా నేను ఆ కళ్ళు మంటలకి చూయించుకొచ్చుకున్నాను. వాళ్ళు నాకు కళ్ళ ప్రాబ్లం ఏం లేదు కానీ కాకపోతే ట్యాబ్లెట్లు అయితే రాసిచ్చారు. ఇంకా ట్యాబ్లెట్లు అయితే వేసుకున్నాను. కానీ విపరీతమైన కళ్ళు మంటలు వచ్చినాయి నాకు ఈ ఫోన్ చూడడం వల్ల కూడా. ఇంకా పదే పదే అది నా చేతిలో ఉంటానే ఉండి నా కళ్ళు కూడా పోతాయేమో అనిపించినట్టు అనిపించింది నాకైతే. ఇంకా ఇట్లా కాదు, ఆయిల్ ఇంకా తయారు చేసుకొని రాసుకోవాల్సిందే అన్నట్టుగా ఇంకా ఆయిల్ అయితే రెడీ చేసుకున్నాను నేను. ఇంకా 3 కలిపిన తర్వాత మొత్తం స్పూన్తో కలిపితే మొత్తం మిక్స్ అయ్యిద్దండి అది మొత్తము. ఆముదం చాలా మంచిదండి, విడిగా అయినా రాసుకోవచ్చు. ఆముదం జిడ్డు అంటారు కానీ నాకైతే జిడ్డు అని అనిపించదు, నేను రాసుకుంటాను. అది రాసుకోవడం వల్ల నా జుట్టు చాలా బాగుంది. అసలు నా జుట్టు చాలా బాగుంటుంది. అసలు ఆ జుట్టు కలర్ చూసేవాళ్ళు ఇప్పుడు అసలు నా పేర్లకి అసలు ఏ జుట్టేది అని అడుగుతున్నారండి. నా నిర్లక్ష్యం వల్ల నా జుట్టు నేనే పోగొట్టుకున్నాను. ఇంకా అందుకని ఇంకేం చేస్తాం, మళ్ళీ ఉన్న జుట్టు కూడా పోయి బట్టతల అయిద్దామని అన్నట్టుగా అదిగోండి నా జుట్టు అసలు ఎంత సన్నగా, అసలు ఎంత పొడుగుండేదో అసలు ఎంత సన్నగా అయిపోయిందో. అసలు నా జుట్టు నాకే చూస్తుంటే విరక్తి అనిపిస్తుంది అసలు నాకు. ఇంకా అందుకని ఈ ఆయిల్ రాసుకోవడం వలన తలనొప్పి అయితే రాదు, కళ్ళ మంటలు రావండి మెయిన్ ముందు. మీకు కావాలంటే ట్రై చేసి చూడండి, కళ్ళు మంటలు అనేవి అసలు రావు. ఆముదం వల్ల బాడీ కొంచెం హీట్ తగ్గిద్ది, బాడీలో హీట్ అనేది తగ్గిద్ది. ఎప్పటి నుంచో రాసుకుంటున్నాను అండి నేను ఈ ఆయిల్. కానీ గిట్టని వాళ్ళకైతే పేలైతే పడతాయండి. పేలు పడినా ఇబ్బంది లేదండి, కాకపోతే దూకుంటే పోతాయి అవి. కానీ నాకైతే అసలు అది రాసుకోవడం పోవడం వల్ల తలనొప్పి, ఈ కళ్ళు మంటలు ఇవన్నీ నాకు ఎక్కువైపోయాయి. ఇంకా నాకు అప్పుడు అనిపించింది, ఓహో ఇది నాకు ఆయిల్ రాసుకోకపోవడం వల్ల అనిపించింది. ఇంకా నేనైతే ఆయిల్ రెడీ చేసుకొని నాకైతే 3 బాటిళ్ళకి వచ్చిందండి ఆ నూనె. ఇదివరకు అయితే మా అమ్మాయి నేను రాసుకుని, ఇప్పుడు మా అమ్మాయి కూడా రాసుకోవట్లేదు. మా అమ్మాయి జుట్టు కూడా అట్లానే తయారైపోయింది అసలు. ఇప్పుడు హాస్టల్లో ఉంటా, వాళ్ళు నూనెలో పెట్టారు కదా, అందువల్ల వాళ్ళ జుట్టు అంతా పాడైపోయింది. ఇంకా నేనైతే రాసుకుందిలే, నాకైతే నేను రెడీ చేసుకున్నానండి. నేను తెచ్చి కూడా 10 రోజులు అవుతుంది. మీకు చూపిద్దాంలే అని కొంచెం కొబ్బరి నూనె ఉందిలే, అది అయిపోయి నాకు చూపిద్దామని ఇప్పుడైతే చూపిస్తున్నాను. ఈ ఆయిల్ చాలా మంచిదండి తలకి, కానీ జిడ్డుగా ఉంటుంది. జిడ్డుగా ఉన్నప్పుడు కొంచెం రాసుకుంటేనే బాగుంటుందండి. బాడీలో హీట్ అనేది రానివ్వదు, కళ్ళు మంటలు రావు. మీరు కొంచెం ఫోన్ ఎక్కువసేపు చూసినా కూడా మీకు ఏం అనిపించదు. ఇంకా ఇట్లా 3 డబ్బాలకి అయితే నేను పోసుకున్నాను. ఇంకా 3 డబ్బాలకు పోసుకున్న తర్వాత ఇంకా ఆయిల్ అయితే రోజు నేను అప్లై చేసుకుంటున్నానండి. ఇంకా అప్లై చేసుకున్నాక వేడి అనేది కళ్ళు చల్లబడతాయి. అసలు చాలా బాగుంటుందండి ఆయిల్, మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఇంక ఇట్లా పోసుకున్న తర్వాత మీకు కళ్ళు మంటలుగా ఉన్నాయి అన్నప్పుడు నేను ఒక రెమెడీ చెప్తానండి మీకు. కళ్ళు మూసి కళ్ళ మీద ఏలుతో కొంచెం పైన ఆ కంటి మీద ఈ కంటి మీద కొబ్బరి నూనె రాసి కొంచెం మసాజ్ చేయండి. ఆ కంట్లో నీరంతా పోద్ది, ఆ వేడి అనేది తగ్గిద్ది. అప్పుడు మీరు ఆయిల్ రాసుకున్నా రాసుకోకపోయినా ఇదనే కాదు, కొబ్బరి నూనె అయినా కొంచెం మీరు కళ్ళ మీద పెట్టుకొని కొంచెంసేపు మసాజ్ చేయండి. ఒక 5 నిమిషాలు, ఇదొక కన్నా 5 నిమిషాలు, ఆ కన్నా 5 నిమిషాలు. ఆ బాడీలో వేడంతా వచ్చేసిద్ది నీటి ద్వారా. అట్లా మీరు రోజు చేసుకున్నా కూడా ప్రాబ్లం ఉండదండి అలా. ఇంకా అది కూడా నా జుట్టు మళ్ళీ చూపించాను కదా, అసలు నా జుట్టు నాకే చూడలేకపోతున్నాను. ఇంకా నేనైతే నా హెయిర్కి అప్లై చేసుకున్నాను. ఇంకా ఇట్లా తయారు చేసుకున్నానండి హెల్తీ వాటర్, నేను నూనె హెల్తీ వాటర్ అండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్